తియ్యగా చల్లగా ఇట్టే కరిగిపోయే ఐస్ క్రీంలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు. ఎండాకాలం వచ్చిందంటే వేసవి నుంచి ఉపశమనం కోసం చాలామంది రోజు వివిధ రకాల ఐస్ క్రీంలను లాగించేస్తుంటారు. అయితే తాజా అధ్యయనంలో ఐస్ క్రీంల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఐస్ క్రీంలు ఫ్రిడ్జ్లోంచి తీసిన 5 నిమిషాలకే కరిగిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం గంటల తరబడి కరగకుండా ఉంటాయి. దీనికి కారణం అటువంటి ఐస్ క్రీంల తయారీలో పాలీసోర్బేట్ 80% వంటి రసాయనాలను కలుపుతారు. ఇవి కేవలం ఐస్ క్రీంలోనే కాదు, అనేక ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో వాడే ఎమెనాల్సిఫైయర్లు. ఈ రసాయనాలు ఆహార పదార్థాల స్థిరత్వాన్ని, ఆకృతిని కాపాడటంలో సహాయపడతాయి. వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు. తాజా పరిశోధనల ప్రకారం ఈ ఎమెనాల్సిఫైయర్లు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి, అలాగే జీర్ణ వ్యవస్థలో వాపుకు కారణమవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో పాటు చివరికి క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ప్రాసెస్ చేసిన ప్యాకెట్స్ ఆహార పదార్థాల్లో వాడే కార్బాక్సిమీథైల్, సెల్యులోజ్, క్యారేజినస్, మాల్టోడ్రెక్టిన్ వంటివి కూడా ఈ కోవకే చెందుతాయని పేర్కొన్నారు. అయితే ఎలుకలపై జరిపిన ప్రయోగాలలో ప్రతికూల ఫలితాలు వెలువడినప్పటికీ మానవులపై వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం అవుతాయని తెలుపుతున్నారు.